బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆట ఆడడం అంటే అర్ధరాత్రి బయటకు వచ్చి నేను గెలిచేసామని చెప్పి గేలి చేయడం కాదు. ఆట అంటే అదొక కళ. అది ఆటగానే ఆడాలి, ఆట గాడిగానే ఆడాలి, ఆటతోనే ఆడి చూపించాలి. అలాంటిది పాకిస్తాన్ ఆట ఎలా ఉంటుందో మనం చూసాం. ఇది పాకిస్తాన్ ఆట, ఇలా ఇలా ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఆట. సో ఇప్పుడు ఇదే జరిగింది పాకిస్తాన్లో. వాళ్ళు ఏ పోజ్ అయితే ఇచ్చుకున్నారో ఆ పోజే ఇప్పుడు వాళ్ళకి ఎదురైంది. టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ విలవెల్లాడుతోంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై ఇటు పీసీబీ వేటేసేందుకు సిద్ధమవుతోందా అంటే అవునని మాట్లాడేటువంటి చర్చ జరుగుతుంటోంది. ఏషియా కప్లో టీమిండియాతో వరుసగా 3 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. సల్మాన్ అలీ ఆఘా ప్లేస్లో టీ20 కెప్టెన్గా షాదాబ్ ఖాన్ను నియమించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు ఇటు షాదాబ్. ఆ బాధను అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు అక్కడ కూడా. ఎందుకంటే షాదాబ్ రికవరీ అయిన వెంటనే సల్మాన్పై వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఏషియా కప్ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 72 రన్స్ చేశాడు సల్మాన్ అలీ ఆఘా. 2026లో ఇండియా శ్రీలంకలో జరగనుంది టీ20 వరల్డ్ కప్. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన టీంను సిద్ధం చేసే ప్లాన్లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం దీనికి సంబంధించి సమాలోచనలు చేస్తోంది. ఇటు పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రక్షాళించాల్సింది కేవలం టీంని మాత్రమే కాదు, ఆ టీం మేనేజ్మెంట్ని కూడా. ఆ టీం మేనేజ్మెంట్ కూడా ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే రిమెంబర్ పాకిస్తాన్లోని 2 గ్రూపులు అంటూ చర్చ జోరందుకుంటున్న క్రమం. అటు బౌలర్ల విషయంలో కూడా ఎందుకు వీడిని పెట్టామంటూ ఇంకొక క్వశ్చన్. బ్యాటర్స్కి సంబంధించిన బ్యాట్స్మెన్ విషయంలో కూడా ఎందుకు వీళ్ళని దించుతున్నారు, ఎందుకు వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టట్లేదని చెప్పి ఇలా అనేక రకాల పేర్లకు సంబంధించి చర్చకు వస్తున్నాయి. సో ఈ క్రమంలో కెప్టెన్కి సంబంధించి ఓటమిని అంగీకరించడం కావచ్చు, లేకపోతే ఈ మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఇటువంటి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ తన కెప్టెన్ను మార్చబోతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన కెప్టెన్ను మార్చే యోచనలో ఉంది అంటూ కూడా విస్తృతంగా చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్కు పాకిస్తాన్ టీంను సిద్ధం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. బట్ ఇటు ఆడుతుందా? ఎందుకంటే వాళ్ళ ఆట అంతా ఎలా ఉంటుందో మనం చూసాం. వెకిలి చేష్టలు, వెర్రు విగడాలు అంటూ ఉంటారు కదా, వెకిలి చేష్టలు. ఊరిక విరగబడిపోతూ ఉంటారు. మ్యాచ్లో ఆడేది తక్కువ, హడావుడు ఎక్కువ. ఏదో మన దగ్గర ఉంటుంది ఊపే కుహ అంటే ఊర్లో పెళ్ళికి ఏదో హడావుడు అంటారు కదా, అలా ఉంటుంది వీళ్ళది. గెలిచేది ఒకడు కానీ గేలి చేసుకునేది వీళ్ళు. మరి ముఖ్యంగా వడేడి ఏషియా కప్కి సంబంధించి ఏమంటారు వాడిని, ఏషియా క్రికెట్ కౌన్సిల్ వాడి ఆ అధ్యక్షుడు వీడేగా, వీళ్ళ పాకిస్తాన్ వీడేగా. వాడి పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇంకా వాడి దగ్గర పెట్టుకున్నాడు. వాడికి చెప్పి కప్పు ఇవ్వాలంట. అరే గెలిచిన టీంకి కప్పు ఇవ్వడం అనేది నీ బాధ్యతరా? అటువంటి మినిమం సెన్స్ కూడా లేని వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి లీడ్ పొజిషన్స్లో ఉండడం మళ్ళీ ఎంత మజాక్ అయిపోయిందంటే, ఎంత జోక్ అయిపోతుందంటే ఆఖరికి వీళ్ళ దేశం, వీళ్ళ ఆట ఎంత జోకర్లుగా మారిపోతున్నారంటే ప్రపంచ దేశాల ముందు కనీసం ఒక బౌలింగ్ టీంని వీళ్ళు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోలేరు. ఆ షాహిన్ షా అఫ్రిది వాడొక్కడు కొంచెం అటు ఇటు వాళ్ళకి కనిపిస్తున్నాడు అంతే. తర్వాత ఓవర్ యాక్షన్ చేసే మిగతా బౌలర్లు తప్ప ఆటకు పనికొచ్చి ఒక్కడు లేడు. ఒక్కడంటే ఒక్కడు ఎవడున్నాడని. సో ఈ క్రమంలోనే చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ భారత్ మర్చిపోతుందా, ప్రపంచం మర్చిపోతుందా? ఎందుకంటే ఏషియా కప్లో 15 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ 3 సార్లు భారత్ చేతిలో ఓడిపోయింది. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ మ్యాచ్తో పాటు సెప్టెంబర్ 21 జరిగిన సూపర్ 4 కావచ్చు, సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లో కావచ్చు. పాకిస్తాన్ భారత జట్టుకి సంబంధించి పాకిస్తాన్ భారత్పై ఓటమిని చవిచూస్తుంది. పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఈ వరుస పరాజయాలు కెప్టెన్సీ మార్పుకి ప్రధాన కారణంగా చర్చ జరుగుతోంది. ఇటు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఒకనొక టైంలో 113 పరుగులకి ఒక్క వికెట్ కోల్పోయింది. అరే ఇంక పాకిస్తాన్ మ్యాచ్ అయిపోతుందేమని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బట్ భారత్ ఎప్పుడు నమ్మకం కోల్పోలేదు. కట్ చేస్తే ఉంది 33 పరుగులకి 9 వికెట్లు కోల్పోయి 145కే మొత్తం చాప చుట్టేసింది. అంటే ఆల్అౌట్ అయిపోయింది. అటువంటి టీంని లీడ్ చేయడం అంటే వినాలి కదా, వాళ్ళు వినాలి కదా.
ఉగ్రవాదులు చెప్తే వింటారు కానీ కెప్టెన్ చెప్తే ఎందుకు వింటారు? అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ ఉగ్రవాదులు చెప్తే దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటున్న ఆ పరిస్థితుల్లో వీళ్ళు కెప్టెన్ మాట ఎందుకు వింటారు? ప్రస్తుతం ఇటువంటి చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వేస్తున్న బౌలింగ్ 30 రన్స్కి 4 వికెట్స్. ఇంకా ఉంది 147కి టార్గెట్తో రంగంలోకి దిగితే తిలక్ వర్మకు సంబంధించి ఏం చేశాడు? తిలక్ వర్మకు సంబంధించి ఏం చేశారు? స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేయలేదా వీళ్ళు? వీళ్ళు దుర్మార్గపు క్రికెట్. వీళ్ళు మరి నీతులు చెప్తారు. నీతులు చెప్పేది వీళ్ళు. ఎంత స్లెడ్జింగ్కి పాల్పడ్డారు? బట్ భారత్ ఎప్పుడు ఒకటే పంథ. ఆనాటి సచిన్ నుంచి ఈనాటి తిలక్ వర్మ వరకు అందరూ నమ్మింది ఒకటే, కోహ్లీతో సైతం మీరు మాటలతో పని చెప్తే మేము బ్యాటుతో మీకు సమాధానం చెళ్ళు అనిపిస్తాం. మీరు మాటలతో మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటారు. కాదు, మీ వల్ల కాదు. ఎందుకంటే భారత్ రంగంలోకి దిగిందంటే బ్యాటుతో పళ్ళు రాలగొడుతుంది మీకు. ఇగో చూస్తున్నారుగా, మీ వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్ పరిస్థితి ఇది. కనీసం ఆట మీద ధ్యాస పెట్టండి. 6-0, 7-0 కాదు, 11-0 అనుకోండి. ఇప్పుడు విమెన్ క్రికెట్తో కలిపి చెప్పించుకోండి ఇంకా మీకు అదే. ఎందుకంటే ఆట మీద ధ్యాస పెడితే ఒకలా ఉంటుంది. మరి ముఖ్యంగా మొహమ్మద్ రిజ్వాన్కి సంబంధించి మాట్లాడుకున్నారు. షాహీన్ అఫ్రిది గురించి చర్చ జరుగుతోంది. సల్మాన్ అలీ ఆఖా గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కదా. బ్యాటింగ్లో ఫెయిల్ అయిన సందర్భం, కెప్టెన్గా సల్మాన్ అలీ ఆఖా బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 7 మ్యాచ్ల్లో 72 స్కోర్ మాత్రం, అంటే 72 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆ తర్వాత అంటే ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే 12 రన్స్ మాత్రమే చేసిన పరిస్థితి సల్మాన్ ఆఖాది. ఇటు కెప్టెన్సీ డెసిషన్స్పై కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇంకా వెలువెలుస్తున్న సందర్భం ఉంది ఆ కెప్టెన్సీకి సంబంధించి. ఈ అంశంలోని అంటే ఫైనల్ తర్వాత సల్మాన్ అలీ ఆఖా మీడియా సమావేశంలో భారత్కు పోటీకి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, రన్అప్ చెక్ని విసిరేయడం కావచ్చు, ఇటువంటి ఘటనలు ఇటు పీసీబీని తీవ్ర అసంతృప్తి గురి చేశారు. 2026 T20 వరల్డ్ కప్కి ఇక లాభం లేదు, వీడిని కెప్టెన్గా ఉంచడం వేస్ట్ అని చెప్పి వాళ్ళు భావించారు. దీంతో ప్రస్తుతం కెప్టెన్గా సల్మాన్ అలీ ఆఖా ఇక పక్కకు జరిపేబోతోంది పీసీబీ. దాంతోపాటు షాదాబ్ ఖాన్ T20 కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది అతగాడికి అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఏం జరిగితే బాగుంటుంది? ఎందుకంటే ఇటు పాకిస్తాన్ జట్టుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మొహసిన్ నఖ్వీ కూడా కీలక పాత్ర ఉన్నాడు కదా. ఆ దేశానికి సంబంధించి మంత్రి, పీసీబీలో కీలక పాత్ర, అండ్ అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్. ముందు వీడిని ఎందుకు మార్చరు? రాజకీయ పరంగా మాట్లాడే మీరు మరి వీడు రాజకీయ నాయకుడు కాదా? వీడేమైనా సామాజికవేత్త, ప్రపంచానికి సందేశం ఇచ్చే శాంతి దూత? బహుశా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆలోచించుకోవాలి, పునరాలోచన చేసుకోవాలి. కనీసం బాగుపడాలి. మీ దేశంలో మీరు ఆడుకుని ఇంట్రెస్టింగ్గా ఇంకొక మాట ఏంటంటే వీళ్ళకి మిగిలిన ప్రీమియర్ లీగ్స్, ఈ పాకిస్తాన్ క్రికెటర్స్కి మిగిలిన ప్రీమియర్స్ లీగ్ ఆడేందుకు పీసీబీ వాళ్ళ కాంట్రాక్ట్స్ని రద్దు చేసిందట. మీకు అర్థం కాదు ఏంటంటే మీ దేశం ముందు మీరు ఎలా బాగుపడాలి? మీరు ఉగ్రవాదులు చెప్పింది వెంట మానేస్తే సగం దరిద్రం వదులుతుంది. మీకు ఉగ్రవాదాన్ని వదులుకుంటే పూర్తి దరిద్రం వదులుతుంది. లేకపోతే ఆటలోనూ మీకు ఫెయిల్యూరే. మీ వల్ల మీ ప్రజలు నష్టపోతున్నారు, మీ వల్ల మీ ప్రజలు నాశనం అయిపోతున్నారు. తిండి దొరకట్లేదు, తిండి గజ్జలు దొరకకపోతే ఇంకా ఆట ఏముంటుంది? మీరు కడుపు నిండా తిండే పెట్టలేకపోతే ఆట ఏముంటుంది? ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇస్తే గన్ను పట్టుకొని వస్తుంది కానీ బ్యాట్ పట్టుకొని ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆలోచించుకోరే. వాళ్ళకి తుపాకులు పట్టుకొని నేర్పిస్తే బ్యాట్ ఏం పట్టుకుంటారు? ఇంకా వాడవాడ ఇట్టెట్టెట్టెట్టెట్ట అంటున్నాడు. అది బ్యాట్ కొంచెం పట్టుకొని నేర్పించండి. కనీసం బ్యాట్ పట్టుకోవడం రాని వాడికి ఇంకా క్రికెట్ ఏం వస్తుంది? ఇది కదా మీకు కావాల్సింది. ఫస్ట్ ట్రైనింగ్. మీరు ట్రైనింగ్ ఫస్ట్ ప్రాపర్గా ఇవ్వండి. మీరు ట్రైనింగ్ అంతా ఎలా ఉంది? ఎలా స్లెడ్జింగ్ చేయాలి, వాళ్ళని ఎలా కించపరచాలి, ఆన్గ్రౌండ్లో వాళ్ళని ఎలా అపోజిట్ టీమ్ని వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎలా వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళని ఎలా విసుగెత్తించాలి, ఇది మిగిలిన దేశాలతో మిగిలిన ఆటగాళ్ళతో అవ్వచ్చేమో, అవ్వచ్చేమో.
కానీ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ విత్ ఇండియా. భారత్తో మాత్రం అది సాధ్యం కాదు. అటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే జరగదు. కట్ చేస్తే సీన్ ఇలా ఉంటుంది. మీ ఆట మీరు ఆడుకోండి అంతే. సో ఈ క్రమంలో ఇప్పుడు కెప్టెన్గా సల్మాన్ అలీ ఆఖాను పీసీబీ పక్కన పెట్టడం ఇటు పాకిస్తాన్కు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎవడొచ్చినా వాళ్ళదంతే పద్ధత? మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు. హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.